హలో ఫ్రెండ్స్, ఈ రోజున విశ్వాస జీవితానికి సంబంధించి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతును అని వారితో చెప్పాను. వెరీ వెరీ సింపుల్ బట్ వెరీ ప్రపౌండ్. ఎంతో డీప్ స్టేట్మెంట్ ఇది. యేసు ప్రభు తన శిష్యులను సముద్ర తీరాన కలుసుకొని చేపలు పడుతూ ఉండగా వారితో అన్న మాట ఏమిటనంటే, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జారులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎందుకు వెంబడించిరి? మనుషులను పట్టు జాలర్లు అవ్వడానికి. బికాస్ ద కాలింగ్ వాజ్ వెరీ క్లియర్. పిలుపు చాలా స్పష్టంగా వచ్చింది. ఎందుకు పిలువబడ్డామో తెలిసింది కనుక ఆ పిలుపుకి విధేయత చూపిస్తున్నామంటే ఆ యొక్క పిలుపుకి తగినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాం. కనుక ఇక్కడ శిష్యులు ప్రభువుని తక్షణమే అన్ని విడిచిపెట్టి వెంబడించారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆయన అన్నట్టుగా మనుషులను పట్టడానికి వాళ్ళు ఇష్టపడ్డారు అనమాట. అంటే ఇక్కడ మనుషులను పట్టు జాలర్లు అంటే సోల్ విన్నర్స్, ఆత్మల్ని సంపాదించువారు, ఆత్మల సంపాదన కొరకైనటువంటి పిలిపిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనల్ని పిలిచేది ఎందుకంటే ప్రథమంగా ఆత్మల్ని సంపాదించడానికి పిలుస్తున్నాడు ఆయన. నువ్వేదో గొప్ప దైవజనుడు అయిపోవాలని కాదు, అక్కడ పేరు సంపాదించుకొని డబ్బులు సంపాదించుకొని నీ రాజ్యాన్ని కట్టేసుకోవాలని కాదు, అక్కడ అద్భుతాలు చేయాలని కాదు. అక్కడ ఫస్ట్ పిలుపు ఏంటంటే నువ్వు ఆత్మల్ని సంపాదించాలి ప్రభు కొరకు. అయితే ఈరోజు ఆత్మల్ని సంపాదించడం ఎలాగా అనేది కాదు, కానీ నేను ఈ ఆత్మల్ని సంపాదించే వ్యక్తి, ఈ వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏంటో చెప్పాలనుకుంటున్నాను. నువ్వు దేవుని కొరకు ఆత్మల సంపాదకుడుగా ఉండటానికి ఇష్టపడితే నీలో కనపడాల్సిన లక్షణాలు ఏంటి? దట్స్ అ వెరీ క్లియర్ స్టేట్. నీలో కావలసినటువంటి లక్షణాలు ఏంటి? ద వెరీ ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం గమనిస్తే ఈ శిష్యులట వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి అనుంది. ఇక్కడ వలలు విడిచిపెట్టారు. ఇక్కడ వారు అందుబాటులో ఉన్నారు. యేసు ప్రభు వెతుకుతూ ఆ సముద్ర తీరానికి వచ్చినప్పుడు ఇక్కడ కొంతమంది వ్యక్తులు చేపలు పడుతూ కనపడ్డారు. దే వర్ అవైలబుల్ టు గాడ్. దేవుడు ఎప్పుడు ఎవరిని వాడుకుంటాడంటే ఆత్మల సంపాదకులుగా ఎవరైతే ఆయనకి అందుబాటులో ఉంటారో వాడబట్టానికి. దోస్ హు ఆర్ అవైలబుల్ టు బి యూజ్డ్ బై గాడ్. దేవుని చేత వాడబట్టానికి అందుబాటులో ఉన్నటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు. దట్స్ ఆల్. ఆ యజమానుడు వచ్చి పని కొరకు తమను పిలుచుకుంటాడేమోనని చెప్పి అక్కడక్కడ అడ్డాలో పనివారు ఎదురు చూస్తున్నట్టుగా మనము దేవుని చేత వాడబట్టడానికి మనం కూడా ఎదురు చూడాలి, ఇష్టపడాలి, అందుబాటులో ఉండాలి. దేవుడిని జ్ఞాపకం చేస్తాడు. నీ సామర్థ్యతను బట్టి దేవుడు నిన్ను వాడుకోడు. నీకు కావాల్సింది నీ బలము, నీ యొక్క శక్తి, నీ యొక్క అనుభవం, నీకున్నటువంటి తలాంతులు, వరాలు, ఇవి కాదండి దేవుడు కోరుకునేది. నువ్వు ఆయనకు అందుబాటులో ఉండడమే. ఇట్ ఈస్ నాట్ యువర్ ఎబిలిటీ బట్ యువర్ అవైలబిలిటీ. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మోషే నత్తి కలిగిన వాడు. నేను మాట్లాడటానికి నాకు శక్తి చాలదన్నాడు, మోషేను వాడుకున్నాడు. గుర్తుపెట్టుకోండి దేవుడు. తిమోతికి కడుపులో కొన్ని అల్సర్స్ ఉండినాయి, కడుపు వ్యాధి జబ్బు ఉండింది, కానీ దేవుడు వాడుకున్నాడు. యాకోబు మోసగాడు, దేవుడు వాడుకున్నాడు. పేతురు అయితే ఆయన మరణానికి భయపడ్డాడు, బొంకాడు, కానీ ప్రభు వాడుకున్నాడు. యోనా పారిపోయాడు, భయం కలిగిన వాడు పారిపోయాడు, ఆయన ప్రభు వాడుకున్నాడు. తోమా అయితే అబద్ధం అతడు తోమా అయితే నమ్మనన్నాడు, అవిశ్వాసాన్ని కనపరిచాడు, కానీ దేవుడు వాడుకున్నాడు. ఇర్మియాని పిలిచినప్పుడు నేను బాలుడని అన్నాడు, నాకు మాట్లాడటానికి శక్తి చాలదు, నాకు అంత అనుభవం లేదన్నాడు, కానీ ప్రభు వాడుకున్నాడు. ఎందుకు? ఈ వీళ్ళందరూ కూడా ప్రభు కోసం అందుబాటులో ఉన్నటువంటి వారు. దే వర్ అవైలబుల్ అండ్ దే వర్ విల్లింగ్ టు బి యూజ్డ్ బై గాడ్. ఈ రోజున నువ్వు ఎవరు అనేది ప్రశ్న కాదు. ఇక్కడ
నువ్వు దేవుని చేత వాడబట్టడానికి ఇష్టపడితే చాలు, దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఫస్ట్ థింగ్, ఆత్మల సంపాదకులు ఎవరంటే అందుబాటులో, ప్రభువుకు అందుబాటులో ఉండేవారు. ఇది మొదటి విషయం. రెండవది, ఆత్మల సంపాదకులు ఎవరంటే సిగ్గుపడిన వారు సువార్త విషయమై. పౌలు అన్నట్టుగా రోమా 1:16 నేను సువార్తను గూర్చి సిగ్గుపడువాడని కాదు. బ్యూటిఫుల్ మాట. ఎందుకంటే అది నా జీవితంలో సువార్త ఎలాంటి కార్యం చేసిందో నేను అనుభవించాను. నా జీవితాన్ని మార్చివేస్తుంది. ఈ సువార్త ఎవరు విన్నా సరే వారి జీవితంలో కార్యం జరుగుద్ది కనుక ఈ సువార్తని ప్రజలకి చెప్పడానికి నేను సిగ్గుపడేవాడని కానన్నాడు పౌలు. కనుక ఎవరండి ఈ యొక్క ఆత్మల సంపాదనకు తగిన వారు అంటే ప్రభు కొరకై సిగ్గుపడని వారు. మార్కు సువార్త 8:38 వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గురించి, నా మాటలు గురించి సిగ్గుపడువాడెవడో అని అంటున్నాడు. వ్యభిచారం చేసేవాడు సిగ్గుపడినప్పుడు, పాపం చేసేవాడు సిగ్గుపడినప్పుడు ఆ పని చేయడానికి, సువార్తను ప్రకటించడానికి వచ్చేవాడు ఎందుకు సిగ్గుపడుతున్నాడు అంటున్నాడు ప్రభు. అలాగా సిగ్గుపడకుండా ధైర్యంగా వచ్చేవాడిని నేను వాడుకుంటాను. సో వాట్ ఈస్ ద సెకండ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ సోల్ విన్నర్? హీ షుడ్ నాట్ బి అషేమ్డ్. హీ షుడ్ బి కరేజియస్ అండ్ బోల్డ్. అతడు ధైర్యంగా ఉండి సువార్తను చెప్పడానికి ఇష్టపడే వ్యక్తి అయి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. డిఎల్ మూడి గారు ప్రపంచ సువార్తిక, ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్తికుడు, ఎ గ్రేట్ సోల్ విన్నర్. ఆయన ఎంత గొప్ప ఆత్మల సంపాదికుడు అంటే నరకానికి వెళ్ళేటువంటి జనాభా 50% తగ్గించేశాడంట తనున్న టైంలోనే. అంటే అంతమందికి సువార్త చెప్పాడు అనమాట, అంతమందిని ప్రభులోకి నడిపించాడు అనమాట. హి వాజ్ అ గ్రేట్ సోల్ విన్నర్. నువ్వు ఎప్పుడు రక్షింపడ్డావో నాకు తెలీదు. రక్షింపబడిన నాటి నుండి ఈనాటి వరకు నువ్వు ఎన్ని ఆత్మలు ప్రభు కోసం సంపాదించావని అడుగుతున్నాను. ఎంతమందికి సువార్త చెప్పావు, ఎంతమందికి నువ్వు ప్రభులోకి తీసుకొచ్చావు, రక్షణలోకి తీసుకొచ్చావు అని అడుగుతున్నాను నేను. ఎంతమంది కొరకు, రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేసావని అడుగుతున్నాను. యూ షుడ్ నెవర్ బి అషేమ్డ్. నీ కొలీగ్స్తో యేసు ప్రభుని గురించి చెప్పడానికి నువ్వు భయపడకూడదు, సిగ్గుపడకూడదు. నీ ఫ్రెండ్స్తో, నీ నైబర్స్తో, నీతో పాటు కలిసి పనిచేస్తున్న వాళ్ళు, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ప్రక్కన ఉన్న వారితో నువ్వు యేసు ప్రభుని గురించి చెప్పడానికి నువ్వు సిగ్గుపడకూడదు. దేవుని బిడ్డ, ధైర్యంగా నువ్వు క్రీస్తు సువార్తను చెప్పడానికి ఇష్టపడాలి. మూడవదిగా, ఆత్మల సంపాదకులకు ఉండాల్సినటువంటి మూడవ క్వాలిటీ ఏంటంటే దే షుడ్ బి విల్లింగ్ టు గో ఎనీవేర్ గాడ్ వాంట్స్ దెమ్ టు గో. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడే వ్యక్తులై ఉండాలి సువార్త ఆత్మల్ని సంపాదించేవారు. ఏదో వారు లిమిటెడ్ ప్లేస్ని పెట్టుకోవద్దు. కొన్నిసార్లు దూరంగా పంపిస్తాడు ప్రభు. ఎక్కడో ఎఫ్ఎస్సిలో పాస్టర్గా పనిచేస్తున్నటువంటి ఫిలిప్ను పట్టుకొని ప్రభు అన్నాడు, నువ్వు గాజాకు వెళ్ళి మార్గంలోకి వెళ్ళమన్నాడు. అక్కడ ఒకటే ఆత్మ, రథంలో పోతున్నటువంటి నపుంసకుని ఆత్మ. అతనికి వెళ్ళి సువార్త చెప్పమన్నాడు ప్రభు. కొన్ని మైళ్ళు పంపిస్తాడు కొన్నిసార్లు ఒక ఆత్మ నిమిత్తమై ప్రభు. నువ్వు ఇష్టపడాలి ప్రభు కోసం. ఎన్ని మైళ్ళైనా, ఎన్ని సముద్రాలైనా దాటడానికి నువ్వు ఇష్టపడాలి ఒక ఆత్మను సంపాదించడానికి. సిటీ స్టడ్ చైనాకు వెళ్ళాడు, ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వచ్చాడు, సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి. విలియం కేరీ ఇంగ్లాండ్ వదిలేసి భారతదేశానికి వచ్చి, అలాగే విలియం బూత్ ఆయన సాల్వేషన్ ఆర్మీ స్థాపికులు, ఆయన ఫ్రాన్స్కి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి. ఈ రోజున మిషనరీస్ అందరూ కూడా ఆదిమ జాతి ప్రజల మధ్యలోనికి, ఎన్నడూ సువార్త వినటువంటి ప్రజలు, కొండల్లో లోయల్లో ఉన్నటువంటి ప్రజల మధ్యలోనికి వెళ్తున్నారు. ఎందుకంటే ఇది ప్రభుకి ఇష్టమైన కార్యం, ఆత్మల సంపాదన. కనుక ఆత్మని సంపాదించేవాడు ఏం చేయాలంటే హీ షుడ్ బి విల్లింగ్ టు గో ఎనీవేర్. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడాలి ప్రభు కోసం. ఇది మూడవది. నాలుగవది, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆత్మల సంపాదికుడు అవసరమైతే తన ప్రాణమైన త్యాగం చేయడానికి ఇష్టపడాలి. శ్రమలు వస్తాయి, అవమానం వస్తుంది, అవసరమైతే ప్రజలు చంపేస్తారు. ఎ సోల్ విన్నర్ షుడ్ బి విల్లింగ్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్. అలాగా ప్రాణం పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు మహారాష్ట్ర చికల్దరా అన్నటువంటి ప్రాంతానికి వెళ్తే ఒక
ఒక సమాధుల దొడ్డులోనికి వెళ్తే అనేకమైన సమాధులు అక్కడ కనపడతాయి. ఆ సమాధులు ఎవరో తెలుసా అండి? ఆ ప్రాంతానికి వచ్చి ప్రాణం పెట్టినటువంటి మిషనరీల యొక్క సమాధులు. తెల్లవారు నల్లవారు అందరూ ఉన్నారు. వారి సమాధులు కనపడతాయి అక్కడ. మరి ఏమంటారంటే అక్కడ ఆ దినాల్లో అప్పుడున్నటువంటి విశ్వాసుల సంఖ్య కన్నా ఆ ప్రాంతానికి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయిన వారి యొక్క ఆ మిషనరీస్ యొక్క సమాధుల సంఖ్య ఎక్కువ. మరి వారి యొక్క చావు వ్యర్థమైపోయిందా? వారి పరిచర్య వ్యర్థమైపోయిందా? లేదండి. గోధుమ గింజ భూమిలో పడి అది చస్తేనే గాని అది ఫలించదన్నాడు ప్రభు. వారు అక్కడ వచ్చి పరిచర్య చేసి తమ ప్రాణాలు పెట్టిన కారణాన ఈ రోజున అద్భుతమైనటువంటి రీతిలో అక్కడ సువార్త కొరకు ద్వారాలు తెరబడి సంఘాలు స్థాపించబడ్డాయి, ప్రజలు రక్షింపబడ్డారు. ఈ రోజు కనుక క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడాలి మనం. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకు వెళ్ళి ప్రాణం పెట్టాడు. విలియం కేరీ భారతదేశానికి వచ్చి ప్రాణం పెట్టాడు. అదోనిరామ్ జడ్సన్ బర్మాకి వెళ్ళి ప్రాణం పెట్టేశాడు. క్రీస్తు కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడిన వాడే ఆత్మని సంపాదించగలడని దేవుడిని జ్ఞాపకం చేస్తాడు. ఆత్మల సంపాదనకి పిలుపు అక్కర్లేదండి. రక్షింపబడిన ప్రతి వాని బాధ్యత ఇది, అంతే. నువ్వేం చేయకుండా ఇంట్లో కూర్చుంటే కుదరదు. ప్రభువు నేను రక్షిస్తే ఈ రక్షణకు నువ్వు సాధనం అవ్వాలన్నాడు యెషయా 49:6. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మార్కు 16:15. మత్తయి 28:19 మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. లూకా సువార్త నా పేరట మారు మనసు పాపక్షమాపణ మరి యెరూషలేము మొదలుకొని భూదిగంతముల వరకు ప్రకటింపబడాలి, అందుకు మీరే సాక్షులు అన్నాడు. లూకా సువార్త మనము 24:47-48 చూస్తే తండ్రి నన్ను పంపిస్తున్నట్టుగా నేను మిమ్మల్ని లోకంలోనికి పంపిస్తున్నాను అన్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, అప్పుడు యెరూషలేము యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులు అయ్యుందరు అన్నాడు. మనము రాబోతున్నటువంటి లేకపోతే మనం ఉన్నటువంటి ఈ తరములో రాబోతున్న తరము వారికి సువార్తను అందించి ఆత్మలు సంపాదించడానికి కోసమే మనం పిలువబడ్డాం, రక్షింపడ్డాం దేవుని బిడ్డలా. ఇది గుర్తిస్తున్నారా? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. ఎవ్రీ బిలీవర్ ఈజ్ అ సోల్ విన్నర్. ప్రతి విశ్వాసి ఆత్మల సంపాదకుడే. కనుక ప్రభు దగ్గరికి ఎన్ని ఆత్మలు ఈ సంవత్సరం తీసుకురావడానికి నువ్వు ఇష్టపడుతున్నావో ఆలోచన చేసుకో. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.